హాయ్, అందరికీ నమస్కారం. చూశారు కదా ముందు వీడియోస్. దురదృష్టవశాత్తు కొంతమంది పిల్లల విషయంలో ప్రతి ఏడాది కూడా ఇలాంటి సందర్భాలు జరుగుతూ ఉంటాయి. జేఈ అనేటువంటిది ఐఐటి లేదా ఎన్ఐటిలోకి వెళ్ళటం అనేటువంటిది సంవత్సరాల తరబడి చాలా మందికి ఉండేటువంటి ఒక కళ. మరి ఈ ఎగ్జామ్ కి సంబంధించి చూస్తూ ఉంటే మనం ఎంత ప్రిపేర్ అయ్యామనేటువంటిది ఒకటైతే, ఎంత బాగా ప్రిపరేషన్ మనం 3 గంటల్లో ప్రజెంట్ చేశామనేటువంటిది మన సక్సెస్ కి అతి ముఖ్యమైనటువంటి విషయం. మరి అంత ప్రెస్టీజియస్ కాంపిటీషన్ ఉన్నటువంటి ఎగ్జామ్ ని ప్రజెంట్ చేసేటప్పుడు మనం కూడా అంతే శ్రద్ధగా, డిసిప్లిన్ గా మన షెడ్యూల్ అనేటువంటివి ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఉదాహరణకి ఎగ్జామ్ కు ముందు జరిగేటువంటి 1-2 అనవసరమైనటువంటి సిచ్యువేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం తెలియకుండా కొన్ని తప్పులు చేస్తే, అంటే కూడనటువంటివి పట్టుకెళ్ళినా లేదా పట్టుకెళ్లాల్సినటువంటివి మర్చిపోయినా చాలా అనీజీగా, చాలా టెన్షన్ తో కూడి ఆ ఎగ్జామ్ మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఇంత ప్రిపేర్ అయిన తర్వాత 3 గంటలు ద బెస్ట్ ఇవ్వటానికి మనం ఆ విధంగానే ప్రిపేర్ అయ్యి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీనికి ఒక 3 స్టెప్స్ ఏమిటి అంటే, మొట్టమొదటిది నైట్ బిఫోర్ ఎగ్జామ్, రెండవది ఎగ్జామ్ డే మార్నింగ్, మూడో స్టెప్ ఎగ్జామినేషన్ హాల్. ఈ 3 సింపుల్ గా మనం అర్థం చేసుకోగలిగితే మనం అంతే ఆనందంగా ఎగ్జామ్ రాసి బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ డే బిఫోర్ మనం ముందుగానే, నేను జనరల్ గా సజెస్ట్ చేసేటువంటిది ఏమిటంటే లాంచ్ కిట్ అంటారు. సో ఎగ్జామ్ కి వెళ్ళటానికి మనకి ఏదైతే అవసరం ఉన్నాయో, ఉదాహరణకి అడ్మిట్ కార్డు, మన సెల్ఫ్ అటెస్టేషన్ ఉన్నటువంటి కార్డు, అంటే మన ఐడెంటిటీ కార్డు, మూడవది పెన్ అనేటువంటి ట్రాన్స్పరెంట్ పెన్ సేఫ్ సైడ్, నాలుగవది ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్, ఐదవది ఏదైనా డయాబెటిక్స్ కానీ ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నట్లయితే దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా వాళ్ళు అలౌ చేస్తారు. ఐదవది మరి పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ ఉండేటప్పుడు వాళ్ళకి ఉన్నటువంటి సర్టిఫికేట్, ఎందుకంటే వాళ్ళకి 4 hours ఎగ్జామ్ కి అవకాశం ఉంటుంది. సో కాబట్టి వాళ్ళు ఆ సర్టిఫికేట్ వెళ్ళవలసినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఏడాది డైరెక్ట్ గా రిజల్ట్ అంతా కూడా, స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా UIDAI సైట్ నుంచి, వెబ్సైట్ నుంచి తీసుకున్నారు. కాబట్టి ఎవరికైనా, అంటే ఈ ఆధార్ కార్డు, ఆ రిలేషన్స్, అంటే ఆ యొక్క ఇన్ఫర్మేషన్, అంతకు ముందు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఫోటో మిస్ మ్యాచ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి గెజిటెడ్ ఆఫీసర్ చేత లేకపోతే మీ ప్రిన్సిపాల్ చేత అటెస్టేషన్ చేసుకున్నటువంటి ఒక పేపర్, అంటే ఒక ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి అది అవసరమైనటువంటి వాళ్ళు అడ్మిట్ కార్డుతో పాటుగా దాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానితో పాటుగా మనకి 1 or 2 ఎక్స్ట్రా ఫొటోస్ కూడా మనం పట్టుకెళ్లవలసినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా మన కిట్ లో భాగంగా ముందు రోజు రాత్రే ఒక చోట పెట్టుకోవటం వల్ల ఉదయం ప్రశాంతంగా మనం బయలుదేరే ముందు ఏది మర్చిపోవటానికి అవకాశం ఉండదు. ఇక ఆ రోజు రాత్రి సరైన టైంకి పడుకోవటం, ఉదయాన్నే రెగ్యులర్ టైంలో, జనరల్ గా మంచి టైంలో, అంటే 5:36 కి లేచి మన డేని స్టార్ట్ చేయటం అనేటువంటిది ఇంపార్టెంట్. అట్లాగే మన సెషన్ కి తగ్గట్టుగా ఏ టైం స్లాట్ అయితే ఉందో, ఏ టైం అయితే వాళ్ళు ప్రింట్ చేసి ఇచ్చారో ఆ టైంకి ½ an hour ముందు ఉండటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఒక్క నిమిషం లేట్ అయినా సరే అలౌ చెయ్యరు ఈ ఎగ్జామ్ కి సంబంధించి. ఇది అతి ముఖ్యమైనటువంటి విషయం. అట్లాగే ఎగ్జామ్ హాల్కి వెళ్ళేటప్పుడు మనం వేసుకునేటువంటి బట్టలు చాలా, అంటే ఫ్రీగా ఉండేటువంటివి ఉండటం వల్ల మనకి హెల్ప్ అవుతుంది. అట్లాగే షూస్ అది వేసుకు వెళ్ళకపోవడం అనేటువంటిది మంచిది. ఎందుకంటే అక్కడ మరలా దాన్ని ఇప్పించి వెరిఫై చేసేటువంటి అవకాశం ఉంటుంది. దానితో పాటుగా ఎలక్ట్రానిక్ గ్రాడ్జెట్స్ ఏది కూడా అలౌ చెయ్యరు. సో అది తర్వాత ముఖ్యమైనటువంటి విషయం. పిల్లలు, అంటే అమ్మాయిల విషయంలో జ్యువెలరీ కూడా ఉండకపోవటం అనేటువంటిది బెటర్. సో అట్లాగే ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు ఎగ్జామ్ హాల్ని జాగ్రత్తగా ప్రశాంతంగా కూర్చోవటం, ఆ తర్వాత మనకి ఇచ్చినటువంటి సిస్టమ్ని, ఆ మౌస్ అది కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటిది చూసుకోవటం అనేటువంటిది నెక్స్ట్ ఇంపార్టెంట్ స్టెప్. అది అయిన తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత ఎప్పుడైనా ఏదైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పటికీ మీరు ఇబ్బంది పడకుండా అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే తదనుగుణంగా వాళ్ళు ఇమీడియట్ గా స్టెప్స్ తీసుకుంటారు. మనం పానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. సో ఈ విధంగా ప్రతి స్టెప్ లో జాగ్రత్త తీసుకొని
మీ యొక్క కళ ఏదైతే ఉందో, మీరు పడినటువంటి కష్టానికి సంబంధించినటువంటి ఫలితాన్ని బెస్ట్ పాసిబుల్ వేలో ప్రజెంట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ జై ఆస్పరెంట్స్ కి విష్ యూ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ.